అయితే ఇది మీ పర్సనల్ విషయమా, కానీ అడగకూడదు అడుగుతున్నాను నేను. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు, పెళ్లి చేసుకున్న తర్వాత కల్లాపోయావా? నేను అబార్షన్ చేయించుకున్నాను. ఆయన మాటలు నమ్మి నన్ను పెళ్లి చేసుకుంటానని ఆయన ఇచ్చిన అష్యూరెన్స్ ని నేను నమ్మి నేను అబార్షన్ చేయించుకున్నాను. ఇలా ఈ 1.5 year లో నాకు 5 abortions అయ్యాయి. ఒక రేపిస్ట్, నిజంగా ఇప్పుడు చెప్పింది నిజమైతే, ఒక రేపిస్ట్, ఒక సైకో, ఒక సాడిస్ట్ పెళ్లి చేసుకుంటారంటే ఎందుకు ఒప్పుకుంటుంది? ఏడు మనుషులు బాబు నీతో నాకు పెళ్ళాడే బాబు అని చెప్పి ఎక్కడికైనా పారిపోతుంది. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతే బాగుండని చెప్తుంది తప్ప ట్రాన్స్ఫర్ చేస్తాను అన్నాడే ఎందుకు భయపడుతుంది? నేను ట్రాన్స్ఫర్ చేసేయగలను అన్నాడు ఎమ్మెల్యే అంటుంది ఆవిడ. అవును, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతే మంచిదిరా అని ఈవిడే ట్రాన్స్ఫర్ అప్లై చేసుకోవాలి. ఒకవేళ నిజంగా అతను చేసేది ఇవిడికి నచ్చకపోతే నాకు ట్రాన్స్ఫర్ ఇచ్చేయండి, నేను ఎక్కడి నుంచి పోతాను, నన్ను ఎమ్మెల్యే వేధిస్తున్నాడు అంటారు ఎవరన్నా. ఇవిడు ట్రాన్స్ఫర్ ఇష్టం లేదు, అతను పెళ్లి చేసుకుంటారంటే మళ్ళీ ఇష్టపడింది. అది ఏదో సైకో అయితే నిజంగా పెళ్లి చేసుకుంటారంటే నీతో నాకు పెళ్లి రావు అంటారు కదా. అయితే ఇది మీ పర్సనల్ విషయమా, కానీ అడగకూడదు అడుగుతున్నాను నేను. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు, పెళ్లి చేసుకున్న తర్వాత కల్లాపోయావా? చేసుకుంటాను అన్నంత మాత్రాన చాలా మంది ఆ ఆడవాళ్ళకి చెప్తున్నాను నేను, నన్ను పెళ్లి చేసుకుంటానంటే నేను కన్సర్న్ ఇచ్చేసానండి, నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తే నేను లొంగిపోయానండి అంటూ ఉంటారు. ఎందుకు అంత లొంగిపోవడం, అంత కంగారు ఎందుకు? పెళ్ళైన తర్వాత దాకా ఆగి పెళ్ళైన తర్వాత మీరు అనుకుని అన్ని చేయొచ్చు కదా, ముందుగా ఎందుకు చేయటం? ఒకవేళ ఎవడన్నా ముందుకు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నాడు అనుకో, ఆవిడ ముందుగా మమ్మల్ని అడుగుతున్నాడు అంటే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదేమని అలాంటి వాళ్ళు కొంచెం దూరంగా ఉండాలి కదా. అది వదిలేసి జరగాల్సింది అంతా జరిగిపోయాక ఇప్పుడు మళ్ళీ జరగలేదు జరగలేదని లబోదీపం అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏంటమ్మా ఉపయోగం?